తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరేక దేవుడు తలంచుకుంటూ పరిశుద్ధ గ్రంథం నుండి మహాగ్రంథ సొలొమోను రచించిన పరమగీతం మొదటి అధ్యాయము 1-2 చదువుకుండా 1-2 మాత్రం చాలు. సొలొమోను రచించిన పరమగీతము నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. దేవుడు పరిశుద్ధ వాక్యం మనం కూడా దీవించను గాక. ఆమేన్. చిన్న ప్రార్థనతో 10 నిమిషాలు వాక్యం ధ్యానించుకుందాం. ఆశ్చర్యకరమైన దివ్య గ్రంథముల ఆశ్చర్యమైన సంగతులు చూస్తున్నట్టు మా ఒక్కొక్కరి మనం నేత్రం వెలిగించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ఇక పరమగీతంలో చాలా శ్రేష్టమైన అంశాలు నేర్చుకుంటున్నాం. పరమగీతం లోక గీతం కాదు, అది ఆత్మను ధ్యానించే పరమగీతం. ఆత్మ ధ్యానించే లోకాంశాన్ని ధ్యానించేటువంటి వారికి ప్రణయగీతం కాదు, ప్రణయగీతం కావచ్చు. అంత ఆత్మతో ధ్యానించే పరమగీతంగా మనకు అనిపిస్తుంది. స్తోత్ర. ఇక్కడ నోటి ముద్రలతో అతను నన్ను ముద్దు పెట్టుకున్నాడు కాకని సంఘం మరి శ్లాఘిస్తున్నది. నోటి ముద్రలతో అతను నన్ను ముద్దు పెట్టుకున్నాడు కాక, నీ ప్రేమ ద్రాక్షరసం కన్నా మధురం అంటున్నా. సంఘమును ప్రేమించి యేసుప్రభువును సంఘం అంతగానో ప్రేమించి మాట్లాడుతున్నాను. మనకు ప్రాణమే త్యాగం చేసిన యేసుప్రభు తన రక్తమంతా చిందించి దేవాదేవుడు మనకు భూలోక నరావతారంలో వచ్చి మనకు మరణించి సమాజేవుడు మూడవ లేచి యేసుప్రభుని వచ్చి సంఘం ఈ విధంగా మరి నోటి ముద్దుతో అతను ముద్దు పెట్టుకున్నా కానీ చెప్తున్నా. నీ ప్రేమ ద్రాక్షరసం కన్నా మధురం అంటున్నా. నీ ప్రేమ ద్రాక్షరసం కన్నా మధురం అని అంటున్నా. కాబట్టి నోటి ముద్దులు ఉన్నప్పుడు బైబిల్ కొన్ని రకాల ముద్దులు ఉన్నాయి. మనము అలా 2 రకాల ముద్దులు మనము నేర్చుకున్నాం. అదే మొదటి రకం మాత్రమే. అదే 2వ రకం అది కూడా చెప్పాను. అదే 3వ రకం ముద్దు ఏమంటే మొదటి ముద్దు మరి తండ్రి ముద్దు. చెప్పాను కుమారి ముద్దు పెట్టుకొని చేర తీసుకున్నాడు తండ్రి. అదేవిధంగా మన పర్లోక తండ్రి కూడా అందరు వెల్లుల్లి ఇప్పుడు ఆయన బయట త్రోసివేడు. బుద్ధి అనగా ప్రేమ గుర్తు. స్తోత్ర. అది 2వదిగా మనం చూసినప్పుడు 2వ ముందు మరి అక్కడ మరి ఒక ముందు మనకు కనిపిస్తుంది. క్రీస్తు ఆత్మీయ ముద్దు. క్రీస్తు ఆత్మీయ ముద్దు అని నేర్చుకున్నాం. దైవ కుమారుడు ముద్దు. కుమారుడు ముద్దు పెట్టుకోండి నేను కోపించనని అది నేర్చుకున్నాం. కీర్తన 2:12 కుమారుడు ముద్దు పెట్టుకోండి లేనిలా ఆయన కోపించును అని వాటి కూడా రాయబడింది. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకోండి ఆయన కోపించును. కుమారుడు ముద్దు పెట్టుకోండి. ముద్దనే ప్రేమ గుర్తు. కుమారుడు అయినా దైవ కుమార్ క్రీస్తును మనం ముద్దనగా ప్రేమ. ఆయన ప్రేమించాలి. ఆయన ప్రేమించే వాక్యాన్ని ప్రేమించట్టే. వాక్యం ప్రేమించట్టు ఆయన ప్రేమించట్టే. అందువల్ల దైవ కుమారుడు ముద్దు పెట్టుకోండి అని 2వ ముద్దు మనం చూసిన. 3వ ముద్దు ఏమంటే 3వ ముద్దు మనము గమనించారా పశ్చాత్తాప ముద్దు. ఆ యొక్క పాపం స్త్రీ చూడండి తన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడింది. ఆయన పాదాలు చెందా ఉండి ఆయన కన్నీరు కాల్చి ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటే మనం చూస్తాం. అక్కడ కొన్ని కార్యాలు జరిగించింది. లూకా సువార్త మనం చూసినప్పుడు అక్కడ ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఒక పాపాత్మురాలైన స్త్రీని రాయబడింది బైబిల్లో. పాపాత్మురాలైనటువంటి స్త్రీ. మరి లూకా సువార్త మనం చూసినప్పుడు అక్కడ మరి 37వ వచనం మనం గమనించినప్పుడు 37వ వచనం అంటున్నా. లూకా సువార్త 7:37 పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయాలని ఆయన అడిగాడు. ఆయన ఆ పరిసయ్యుని వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని
వాటికి చూచారా, ఇన్ని కార్యాలు చేసింది ఆ స్త్రీ, పాపాత్మ రాలైన స్త్రీ యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర నిలబడి కన్నీరు కాచి పాదాలు తడిపింది. తర్వాత తల వెంట్రుకలతో తుడిచింది. తర్వాత మరి ముద్దు పెట్టుకున్నది. మూడవదిగా అత్తరు పూసింది. అంటే మొదట చేసిన పని ఏమంటే కన్నీరు కాచింది, ఆయన పాదాలు తడిపింది. అంటే మనం గమనించినప్పుడు కన్నీటితో పాదాలు కడుగునేమి, నీళ్లు తెచ్చాలనుకో కడగకూడదా? అంటే ప్రతి పాపం కంటి ద్వారానే చేస్తాయి. ప్రతి పాపం కంటి ద్వారానే కలుగుతుంది. కంటి చూపును బట్టి పాపం సంభవిస్తుంది. అందువల్ల ఆదాము హవ్వలు కూడా ఏదైనా పండును చూసి ఆశించి పాపం చేశారు. తినొద్దని పడి తిన్నారు కాబట్టి ఆజ్ఞ అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమంగా పాపం అని కూడా బైబిల్లో రాయబడింది. మొదటి యోహాను పత్రిక 3:4 పాపం చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించుచున్నాడు. ఆజ్ఞాతిక్రమమే ఆజ్ఞ అతిక్రమించేదే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం. కంటితో వాళ్ళు చూశారు, ఆశించారు, తిన్నారు. అదే కంటి చూపును బట్టి పాపం చేశారు. ఈ పాపం స్త్రీ కూడా కంటి చూపును బట్టి పాపం చేసింది కనుక ఆ పాప భారం అంతా కూడా కన్నీటి మూలంగా ఆయన పైన మోపింది, పాదాల పైన మోపింది. చూసారా, పాదాలు కడిగింది. తర్వాత తల వెంట్రుకలతో తుడిచింది. తల వెంట్రుకలు అన్నప్పుడు అది విస్తారం. మన వెంట్రుకలు మనం లెక్కించలేము. తల వెంట్రుకలు చాలా విస్తారంగా ఉంటాయి. ఆ వెంట్రుకలు ఎవరు లెక్కించలేరు. మన వెంట్రుకలు మనమే లెక్కించలేము. ఎందుకంటే అవి చాలా విస్తారంగా ఉంటాయి. అందువల్ల ఆ పాపలు కూడా విస్తారమైన పాపములు అంటున్నారు వాక్యంలో. ఆమె చేసిన పాపాలు కూడా ఒక విస్తారం. అందుకే వెంట్రుకలు అక్కడ చూపిస్తున్నా. అంటే మనం తల వెంట్రుకలు లెక్కించలేము, కానీ మన తల వెంట్రుకలు వేసే లెక్కించాం. చూసారా, ఆయన జ్ఞానవంతులు. ప్రపంచంలో ఎంతమంది ప్రజలు ఉన్నారో అందరు తల వెంట్రుకలను లెక్కించారు అని బైబిల్ రాబడింది. మత్తయి సువార్త 10:30 చదివినట్లయితే మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడచ్చు. సార్, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడినవి దానికి మీరు భయపడరు అంటున్నా. ఎందుకంటే మన తల వెంట్రుకలు మనం లెక్కించలేము, ఏ మనిషి లెక్కించలేరు. ఆ దేశంలో అందరి వెంట్రుకలు లెక్కించాడు. ఎంత జ్ఞానవంతుడు ఆయన, ఆలోచించారా? ఎంత జ్ఞానవంతుడు ఆయన. కాబట్టి మన పాపం విస్తారమైన పాపాలు ఆయన లెక్కించాలని అర్థం. అందువల్లనే మరి ఆ పాపం స్త్రీ కంటితో చేసిన పాపాన్ని బట్టి ఆమె ఆ యొక్క మరి కన్నీరుతో దాని పాదాలు కడిగి వెంట్రుకతో తుడిచింది. వెంట్రుక చాలా విస్తారం. అందుకే అంటున్నాడు యేసు ప్రభు వారు, విస్తారమైన పాపాలు ఆయన అంటున్నా. ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆ విస్తారమైన పాపంలో క్షమించబడినవని కూడా పరిశీలన చెప్తున్నా. లూకాసు వార్త మీరు చూసినప్పుడు మరి అదే 7వ అధ్యాయంలోనే ఆమె విస్తారంగా ప్రేమించిన కనుక ఆ విస్తారమైన పాపములు క్షమించబడినవని అక్కడ వాళ్ళు 37 చదివినట్లయితే 7:37 చదవండి. 47 అనుకుంటా. ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని చెప్పచ్చు. చూసారా, ఆ విస్తారంగా ప్రేమించింది. యేసుని ఎంత విస్తారంగా ప్రేమిస్తారంటే ఆ విస్తారమైన పాపాలు క్షమిస్తారా? మన పాపం క్షమించే సర్వశక్తి దేవుడు ఆయన. అందువల్ల ఆవిడ విస్తారంగా ప్రేమించిన కనుక ఆ విస్తార పాపం క్షమించబడినవి అంటున్నా. అంటే వెంట్రుకలు విస్తారం, పాపాలు విస్తారం. అంటే ఆ 3వ కార్యం ఏం చేసినామే, మరి ముద్దు పెట్టుకున్నదా? 3వ కార్యం ఏం చేసింది? ఆయన పాదములను పెట్టుకొని 3వ కార్యం తల వెంట్రుకతో తెలిసింది. కన్నీరు కాల్చింది మొదట, మరి తల వెంట్రుకతో తెలిసింది. 3వ కార్యం ముద్దు పెట్టుకుంటున్నది. ముద్దు ప్రేమ గుర్తు ఉందని చెప్ప. ముద్దు ప్రేమ గుర్తు.
అంటే యేసుని ఆమె విస్తారంగా ప్రేమించింది. అందుకే విస్తారంగా ప్రేమించాలని ప్రభు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. ఆ పాదాలు ముద్దు పెట్టుకున్నదంటే దీని యొక్క ఆత్మతండ్రి ఒక అర్థాన్ని బయలుపరుస్తున్నారు. బుద్ధ స్పర్శ అంటే ఆ పాదాలను స్పర్శించిందంటే నాకు ఉద్దేశం, నా దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడు, నేను పరిశుద్ధురాలుగా జీవించాలి, ఆ పరిశుద్ధత నేను పొందాలి. స్పర్శ అందుకే చూస్తున్నాం. మీకు తెలిసినట్టుగా ఒక మ్యాగ్నెట్, ఆ మ్యాగ్నెట్ ఇనుము అది అందించి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 2 గంటలు కానీ అలాగే ఉంచినట్టయితే ఆ మ్యాగ్నెట్ పవర్ ఇనుము వస్తుంది. ఆ ఇనుము ప్రక్క తీసి ఇంకొక ఇనుము కట్టిస్తే ఆ ఇనుము ఇంకేటి కట్టుకుంటుంది, ఆకర్షిస్తుంది. అదేవిధంగా యేసయ్య పాదాలు ముద్దు పెట్టుకుని ఆయన పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధురాలు జీవించాలి. ఒక స్పర్శ ముద్దు పెట్టుకుని ప్రేమతో ముద్దు పెట్టుకోవాలి. విస్తారంగా ప్రేమించాలని ప్రభు సాక్ష్యం ఇచ్చారు. విస్తారంగా ప్రేమించే విస్తార పాపం క్షమించబడ్డాయి. అంతేగాక ముందు ప్రేమ గుర్తు, రెండవదిగా మరి ఆ స్పర్శ గుర్తు. అదే ఆ విధంగా యేసు పాదాలు ముద్దు పెట్టుకున్న ద్వారా పరిశుద్ధురాలు జీవించాలని గొప్ప ఉద్దేశంతో స్పర్శించింది. అది మన అర్థం. కాబట్టి అదేవిధంగా మ్యాగ్నెట్ ఇనుము స్పర్శిస్తే ఆ ఇనుము మ్యాగ్నెట్ శక్తిని పొందుతుంది. చేసే పరిశుద్ధ ఇనుము పొందాలని ఉద్దేశం. ఆ శక్తిని పొందినప్పుడు ఇంకా ఆ ఇనుము ఇంకో ఇనుమును ఆకర్షిస్తుంది. కాబట్టి మనం కూడా మనం వేస్తే వేసేవాళ్ళని ఆకర్షించినప్పుడు మనం ఇతరులను ఆకర్షించాలి ప్రభు దగ్గరికి. అది మన అర్థం. మనం ఇతరులు ప్రభు దగ్గరికి ఆకర్షించాలి. చూడండి, సమరయ స్త్రీ ఆకర్షించబడింది ప్రభు ద్వారా, పాపాలు క్షమించబడ్డాయి. ఆ తర్వాత ఆమె పాపాత్మైన స్త్రీనే, సమరయ స్త్రీ. ఆమె చేసిన పాపాలన్నీ చెప్పేశారు యేసు ప్రభు వారు. ఆమె చేసిన పాపాలన్నీ చెప్పేశారు. అందువల్ల మరి ఆమె ఎప్పుడైతే ప్రభు జీవజలం ఇచ్చాడో, జీవజలం పొందిందో వెంటనే కుండ విడిచిపెట్టి గ్రామానికి వెళ్ళి ఆమె చేసినంత చెప్పిన యేసు గురించి సాక్ష్యం ఇచ్చింది. యోహాను సువార్త 4:22లో సాక్ష్యం ఇచ్చింది. ఆ స్త్రీ తమ కుండ విడిచిపెట్టి ఊళ్ళోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి, క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు చూసా, నేను క్రీస్తుని చూశాను, ఆయన మెస్సియా, నా పాపాలన్నీ ఆయన చెప్పేశాడు అన్నప్పుడు ఆమె కుండ విడిచిపెట్టి ఊళ్ళోకి వెళ్ళి సాక్ష్యం ఇచ్చింది. ఎప్పుడైతే సాక్ష్యం ఇచ్చిందో ఆ సాక్షి ఉన్న సమరయులందరూ కూడా, గ్రామస్తులందరూ కూడా ప్రభు దగ్గరికి మరి బయలుదేరుతున్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత అంటే ఇది గొప్ప ఆకర్షణ. యేసయ్య సమరయ స్త్రీని ఆకర్షించింది, సమరయ స్త్రీ గ్రామస్తులను ఆకర్షించింది. గ్రామస్తులందరూ కూడా మరి ప్రభు దగ్గర వెళ్ళి ఒక మాట సాక్ష్యం ఇస్తున్నారు. 39 వచ్చిన చదవండి. లూకా 7:39. నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచేది. ఆ తర్వాత ఇంకేం సాక్ష్యం ఇస్తున్నా, ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొని కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు అమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి గాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. చూసారా, అందుకు ఒక సాక్ష్యం. ఆ 2 తమ ఎదురు ఉండమని కోరుకున్నా. అందువల్ల మరి ఆయన అనేకులు సమరయ స్త్రీ ద్వారా రక్షించబడ్డా. అనేకులు సమరయ స్త్రీ సాక్ష్యాన్ని బట్టి ప్రభు దగ్గరికి మరి ప్రయాణమై వెళ్ళారు.
అది చూశారు, ఆయన మాట విన్నారు. ఇంకా నీవు చెప్పిన మాట బట్టి కాక మరి మేము స్వయంగా నమ్మి ఆయన లోకరక్షకులని నమ్ముతున్నామని అందరూ విశ్వసించారు. వాళ్ళు గ్రామాలు ఆహ్వానించుకున్నారు. అందువల్ల ఇది ఒక ఆకర్షణ. ఎందుకనగా స్పర్శ అదే ఆ విధంగా ప్రభు ద్వారా ఆకర్షించబడినటువంటి ఆ స్త్రీ సమరసి గ్రామాన్ని ప్రభు ద్వారా చేసి వెళ్ళేది. గమనించారా? కాబట్టి ఈ యొక్క గుర్తు అనేది ప్రేమ గుర్తు, స్పర్శ గుర్తు. రెండవదిగా మరొక విధంగా చూసినట్లయితే ఆకర్షణ గుర్తు. ఎందుకంటే మరి ఆ చుంబించడం ద్వారా ప్రభు యొక్క పరిశుద్ధత ఈమెకి లభిస్తున్న ఉద్దేశంతో ఆమె పాదాలు ముద్దు పెట్టుకున్నది. తర్వాత మూడవదిగా మనం చూసినప్పుడు ఇంకో కార్యం చేసింది, ఆ అత్తరు పూసింది పాదాలు. అత్తరు అనగా పర్ఫ్యూమ్, సెంట్ అనుకుందాం. ఆ సెంట్ పూసినప్పుడు ఆ గదంతా వ్యాపించుంటుంది. అంటే తర్వాత ఆ యొక్క వాసన ఆగిపోయింటుంది. అది ఇప్పుడు ఆమె చేసిన కార్యం సాక్షి ఎంతవరకు వ్యాపించింది చూసారా? అంటే అర్థం 2 సంవత్సరాల క్రితం ఆమె పూసిన సెంట్ ఆ స్థలం మాత్రం ఆవరించిందంటే ఇప్పుడు ఆమె చేసిన కార్యం మాత్రం ఇంతవరకు వ్యాపించింది. చూడండి, మత్తయి 26:19 చదవాలి. ఆమె చేసిన కార్యము ఎక్కడెక్కడ ఈ వార్తలు ప్రకటించబడుతుందో అక్కడంతా స్త్రీల గురించి జ్ఞాపకానికి వస్తుంటున్నా. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడను అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడనని చెప్పా. ఎక్కడ ప్రపంచం ఎక్కడ ఈ స్వార్థ ప్రకటించబడుతుందో అక్కడంతా ఈమె జ్ఞాపకార్థం పేరు ప్రశంసింపబడను. ఈమె చేసిన కార్యము మరి జ్ఞాపకానికి వస్తుంది అని 200 సంవత్సరాల క్రితం ఆయన చేసినటువంటి కార్యం ఇప్పుడు ఈరోజు ఇక్కడి వరకు వ్యాపించి చూసారా? ఆ శ్వాస అంటే ఆమె యొక్క సాక్ష్యం. ఆ శ్వాస అప్పుడు వెళ్ళిపోతుంది. కానీ ఆ సాక్ష్యం ఆమె చేసిన కార్యం ప్రపంచంతో వ్యాపిస్తున్నది. ఈ వాక్యం చదివినప్పుడంతా ఆమె జ్ఞాపకం చేసుకుని ప్రభు అంటున్నారు. చూసారా? అంత గొప్ప సాక్ష్యం. అది పశ్చాత్తాప ముద్దు. 3వ ముద్దు పశ్చాత్తాప ముద్దు. ఆ పాపాల కొరకు పశ్చాత్తాపడింది, కన్నీరు గార్చింది. ప్రతి పాపం కూడా కంటి ద్వారా వచ్చింది కాబట్టి, కంటి చూపును బట్టి పాపం ప్రవేశిస్తుంది కాబట్టి, కంటి ద్వారా చేసిన పాపాలన్నీ కూడా కంటి ద్వారానే కన్నీరు గార్చి ఆ భారం అంతా ఆ పాదాల పైన పంపింది. అందుకే ప్రభు వాగ్దానం ఇచ్చాడు. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జిల్లాలోనే ఆహ్వానిస్తున్నా. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జిల్లారా, అది ఎటువంటి పాపమైనా సరే, ఎటువంటి భారమైనా సరే మా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానంటున్నా. అందువల్ల ఆయన భుజం మీద అధివారం ఉందంటే సమస్త పాపాలు ఆయన భుజమని మోసుకుంటున్నాడు అర్థమన్నమాట. ఇప్పుడు శిలువ మోసుకొని పోతున్నాడు అంటే ఆ శిలువ రూపంలో మనుషుల పాపాలన్నీ మోసుకొని పోతున్నాడు అర్థం. అందుకే నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానంటున్నా. కాబట్టి మనకు విశ్రాంతి కావాలంటే, నెమ్మది కావాలంటే, సమాధానం కావాలంటే ఆయన సమాధానకర్త. ఆయన దగ్గర వెళ్ళి మన భారం అంతా పంపినట్టయితే ఆయన మన భారం భరించేవాడు. ఆయన అది ఉంటే భారమైన భరించాం. మీ భారం మీరు మోసం ఎందుకు బాధపడుతున్నారు, మీ భారం మీరు మోసం ఎందుకు చింతపడుతున్నారు అని అంటూ అని నా దాదా తీసుకుని నేను మీకోసం చింతిస్తున్నాను అని కూడా మాట్లాడిన. ఆఖరణ అది చదువుకున్నా. 1 పేతురు మరి 5:7 చూసినప్పుడు ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నారు కనుక మీ చింత యావత్తు ఆయన వేడి. మన చింత, మన భారం సమస్త ఆయన పని వేసి ఆయన ద్వారా మనము మరి ఉపశమనం పొంది, సమాధానం పొంది, ఆ నిత్యత్వం వాళ్ళ స్వాస్థ్య పొందేందుకు ఆత్మధైర్య సహాయం చేసి సిద్ధపరచను కాక ఆమె ప్రార్థన చేస్తున్నా. ప్రభోదాయమైన కృపల తండ్రి, ఆశ్చర్యకరణ మీ ఘనమైన స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నా. నేను ఇంతవరకు అద్భుత ఆశ్చర్యం మీరు మాత్రం మాట్లాడిన దాన్ని బట్టి స్తోత్రములు
ప్రపంచం అంతా ఎంతోమంది ఆ వాక్యం వింటున్నారు ఆయన, వింటున్న ప్రతి ఒక్కరు ఆశించాలి ఆయన. వారి కోరిక నెరవేర్చే సమాధానం దాయిచ్చే, కుటుంబాల్లో సమాధానం దాయిచేయండి, కుటుంబంలో వర్ధనం చేయండి. ఈ భయంకరమైన కరోనా ప్రపంచంలో వ్యాపించినది నాయన. మరి నీ బిడ్డలైన వారిని దృష్టించి అది మీ కంటి చేత కనబడుతుంది, మా కంటి కనబడదు నాయన. దాన్ని మీరు గద్దించి పాలనతో ఎవరికి అది అడ్డుకొనకుండా మీరు అద్భుతం ధరించమని అందరి కాలం సొంత సమాధానం దాచి కొంచెం నిబంధనలో త్వరగా పెళ్లి కుమారే రానైనా యేసు ప్రభు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసు క్రీస్తు యొక్క కృపయు తండ్రైన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసమును చేరిన మనందరికీ మళ్ళా మన ప్రభుత్వపర్యంత సదాకాలం తోడైండును గాక. ఆమేన్.